టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవస్థాగత అంశాలపై నేతలతో చర్చించనున్నారు చంద్రబాబు. అలాగే ప్రజలు వినతులు స్వీకరించనున్నారు సీఎం చంద్రబాబు. టీడీపీకి కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవస్థాగత అంశాలపై నేతలతో చర్చించనున్నారు. అలాగే ప్రజల వినతులు స్వీకరించనున్నారు సీఎం చంద్రబాబు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లక్ష్మి, ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. మధ్యాహ్నం 3 గంటలకి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ, అదేవిధంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు కేంద్రంగా చేసుకుని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి నామినేట్ పదవులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా నాయకత్వంతో చర్చించబోతున్నారు. ఎందుకంటే 3 పార్టీలు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలకి నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి భర్తీ పూర్తయిన తర్వాత రాజకీయం కూడా కొంతవరకు కూడా ఆసక్తికరంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ అంశాలతో పాటుగా ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పనితీరు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, వారికి సంబంధించిన పదవుల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కీలక నాయకులకు కొంతవరకు పదవులు దక్కలేదు, సీట్లు దక్కలేదు. వీళ్ళందరూ కూడా కొంతవరకు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు టచ్ లో ఉంటూ వాళ్ళని కూడా పార్టీ కోసం పనిచేసే విధంగా, వారిని ఒప్పించే విధంగా, వారికి సంబంధించినటువంటి అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని గుర్తిస్తున్నామని చెప్పి వారికి మనోధైర్యం కల్పించేటువంటి అంశాల పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వెళ్ళకపోతున్నారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం షెడ్యూల్లో చూసుకుంటే కనుక 11 గంటల తర్వాత ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తారు. అక్కడ 12 గంటల ప్రాంతంలో బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖ పైన చర్చ, సమీక్ష సమావేశం ఉంటుంది. బీసీ సంక్షేమానికి సంబంధించి పదవులు కేటాయింపులు, అదేవిధంగా నిధులు కేటాయింపులు, ఇప్పటికే కార్పొరేషన్ కి సంబంధించినటువంటి పదవులు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఈ రోజు అధికారికంగా మధ్యాహ్నం వరకు సచివాలయంలో ఉంటారు. ఆ తర్వాత 3 గంటలకి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ నాయకులతో సమావేశం అవుతారు. ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేస్తారు. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.